హలో గైస్, ఈ వీడియోలో మనం ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడొచ్చో డిస్కస్ అనేది చేద్దాం. నిఫ్టీ నెక్స్ట్ మేజర్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఈ వీడియోలో. అలాగే ఈ ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఏ సెక్టార్స్ కొంత బెనిఫిట్ ఉండొచ్చు, చాలామంది అడిగారన్నమాట. సెక్టార్ స్పెసిఫిక్ చెప్పండి అని. ఈ వీడియోలో ఏ సెక్టార్స్ కొంత బెనిఫిట్ చెందొచ్చు, అలాగే ఆ సెక్టార్కి సంబంధించిన స్పెసిఫిక్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మార్కెట్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ వార్ టెన్షన్ అనేది మన ఇండియాలో ప్యూర్గా జరుగుతుందన్నమాట. ఎక్కడ చూసినా సరే అదే న్యూస్ జరుగుతుంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ మనకి సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ నుంచి అటాక్ చేయడం, పాకిస్తాన్ అటాక్ చేసిన దానికి మన S-400 యూజ్ చేసి ఏదైతే వాళ్ళ డ్రోన్స్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయడం, ఇవంతా కూడా జరిగిందనమాట. ఇంకా ఫర్దర్గా కూడా టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. పాకిస్తాన్లో అయితే కనుక ఇంకా ఫర్దర్గా హెవీ టెన్షన్స్ అనేవి రన్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే కనుక ఇండియా కొంత సేఫ్ సైడ్ ఉంది. అలాగే చాలా కంట్రీస్ సపోర్ట్ లైక్ రష్యా కానివ్వండి, US కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఏదైతే ఇజ్రాయెల్ కానివ్వండి, ఇవన్నీ కంట్రీస్ కొంత సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి బ్యాకప్ చేస్తున్నాయి. అలాగే రష్యా దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్విప్మెంట్ అనేది మనం తెచ్చుకుంటున్నాం. ఏదైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకుంటున్నాం. ఇదంతా కూడా కొంత ఇండియాకి పాజిటివ్ న్యూసే. బట్ వార్ అనేది కొంత మార్కెట్లో ఫియర్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 300-350 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిన తర్వాత నుంచి కూడా మార్కెట్ కొంత సైడ్ వేస్లోనే నడిచింది అనమాట. కొంత వాలిటిలిటీ సెషన్ నడిచింది, మార్కెట్ సైడ్ వేస్ ఉంది, టైం డికే జరగడం, ఆప్షన్స్లో టైం డికే జరగడం అంతా కూడా జరిగిందనమాట. బట్ మన మార్కెట్ చూస్తే కనుక 24,000 లెవెల్ పైన సస్టైన్ అవడానికి చాలా ట్రై చేస్తుంది గైస్. ఆల్మోస్ట్ 23,900 నుంచి 24,000 లెవెల్ సపోర్ట్ రీజన్ అనమాట. ఒకవేళ మనకి ఇప్పుడు దాకా అయితే కనుక మనకి ఇండియాకి అంత ఇంపాక్ట్ లేదు, పాకిస్తాన్ నుంచి మనం అంతా భయపడాల్సిన అవసరం లేదు. మనకి మాక్ డ్రిల్స్ జరిగాయి, అంతా కూడా కొంత పాజిటివ్ న్యూసే జరుగుతుందన్నమాట. బట్ ఒకవేళ ఏమైనా సరే ఫర్దర్గా ఏదైతే ఈ వార్ సివియర్ కొంత ఏమైనా అయితే కనుక ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే 23,900 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా నిఫ్టీ సపోర్ట్ మనం చూస్తే కనుక 23,500 అలాగే 23,000 లెవెల్స్ మనకి ఇమీడియట్ సపోర్ట్ రీజన్స్ అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రీజన్స్ చాలా టైమ్స్ టెస్ట్ చేసాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 23,500 రీజన్ చాలా టైం టెస్ట్ చేసింది. రీసెంట్గా కూడా ఈ రీజన్లో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత మార్కెట్లో ర్యాలీ అనేది కనిపించింది అనమాట. అలాగే 23,000 లెవెల్ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి మనకి ఇమీడియట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి గైస్. నిఫ్టీ ఒకవేళ మార్కెట్లో ఇంకా ఏమైనా సెల్లింగ్ ప్రెజర్ ఉంటే కనుక ఈ లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉందన్నమాట. జనరల్గా ప్రజెంట్ అయితే కనుక వార్ సెంటిమెంట్ వల్ల ఈవెన్ మనకి FIS కొంత బయింగ్ సైడ్ ఉన్నా ఏదైతే రీటైలర్స్ ప్యానిక్ సెల్లింగ్ వల్ల మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా కూడా మార్కెట్స్ ఈ లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. లేదు మార్కెట్స్లో అంత హెవీ సివియర్ వార్ ఇంపాక్ట్ ఏమైనా ఉండకపోతే కనుక మన ఇండియా కొంత పాజిటివ్గానే ఉంటే కనుక మార్కెట్ ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా 24,500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇది మనకి నిఫ్టీ గురించి అనమాట. అలాగే ప్రజెంట్ ఉన్న వార్ సిచ్యువేషన్ ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల కొన్ని సెక్టార్స్ మనం స్పెసిఫిక్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెక్టార్స్ కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. ఆ సెక్టార్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ సెక్టర్ మనందరికీ తెలిసిందే డిఫెన్స్ సెక్టర్. ఎప్పుడైనా వార్ వస్తే కనుక డిఫెన్స్ మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ బాగా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. మనం లాస్ట్ 1.5 వీక్ బట్టి కూడా డిస్కస్ అనేది చేస్తున్నాం. దాంట్లో కొన్ని స్టాక్స్ మనం స్పెసిఫిక్గా చూస్తే కనుక భారత్ ఫోర్జ్ కూడా చాలా మంచి స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ 1,800 రూపీస్ స్టాక్ స్టిల్ మనకి చాలా మంచి ప్రైస్ దగ్గర. ఎప్పుడైనా సరే కొంత బెనిఫిట్ పొందుతాయంటే కనుక హై లెవెల్స్లో ఉన్న స్టాక్స్ కన్నా కూడా బాగా పడిపోయిన స్టాక్స్ మనం తీసుకోగలిగితే కనుక రిస్క్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది గైస్. భారత్ ఫోర్జ్ మనకి ఈరోజు కూడా ఆల్మోస్ట్ 4-5% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్టిల్ మంచి రికవరీ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 950 లెవెల్స్ దగ్గర నుంచి కూడా మంచి రికవరీ కనిపించింది. ఆల్రెడీ బాగా పడి ఉంది కాబట్టి కొంత పెరిగే ఛాన్స్ ఉంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇమీడియట్ స్టాక్ వచ్చేసరికి మనకి హాల్ మనం ఆల్మోస్ట్ 3,000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిస్కస్ చేసాం. కంటిన్యూస్ ర్యాలీ ప్రజెంట్ అయితే కనుక 4,500 నుంచి 4,600 రీజన్ టెస్ట్ చేస్తుంది. ఈ వార్ వాళ్ళ ఫర్దర్గా కంటిన్యూ అయితే కనుక కొంత హాల్కి ఫర్దర్గా కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనం 4,800 నుంచి 5,000 లెవెల్స్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మనకి హాల్ గురించి అనమాట. అలాగే బెల్ కూడా మీరు చూస్తే కనుక బెల్ కూడా మనకి స్ట్రాంగ్ ర్యాలీ ఈరోజు మనకి కనిపించింది అనమాట.
320 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ గైస్. ఈరోజు కూడా ఈ రీజన్ టెస్ట్ చేసింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. 335 నుంచి 350 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పరాజ్ డిఫెన్స్ లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సో మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉందని. సో 1200 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా ర్యాలీ ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. లాస్ట్ వీక్ కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయినా మళ్ళీ కూడా మంచి బ్రేక్అవుట్ అనేది ఈ రోజు కనిపించింది అనమాట. ఎందుకంటే సో ఏదైతే డ్రోన్ స్టాక్స్ ఈరోజు ర్యాలీ ఇవ్వడం వల్ల పరాజ్ డిఫెన్స్ కూడా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. సో ఈవెన్ మాట డిఫెన్స్ స్టాక్స్ మనం చూస్తే కనుక భారత్ ఫోర్జ్ కానివ్వండి, హాల్ కానివ్వండి, బెల్ కానివ్వండి, పరాజ్ డిఫెన్స్ కానివ్వండి, ఈ 4 స్టాక్స్ మనం ఫోకస్ చేయొచ్చు. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ ఈ 4 స్టాక్స్ మనం కొంత ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే మీరు ఒకవేళ ఏ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ స్టాక్స్ మనకి వార్ వల్ల కొంత బెనిఫిట్ పొందుతాయని తెలిసింది, బట్ ఏ స్టాక్ తీసుకోవాలో కొంత కన్ఫ్యూజన్లో ఉంటే కనుక మనం ఈటీఎఫ్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్న కండిషన్లో మనం రిస్క్ ఎక్కువ చేయకుండా సో స్మాల్ రిస్క్తో మనం కనుక డిఫెన్స్ ఈటీఎఫ్ తీసుకున్నట్టయితే కనుక సో డీసెంట్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ రిస్క్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ఈటీఎఫ్ అనమాట. సో ఇది మనం చూస్తే కనుక ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది. సో దీంట్లో హెవీ మూమెంటం అయితే కనుక ఖచ్చితంగా ఉండదు, హెవీ ఫాల్ కనండి, హెవీ మూమెంటం ఉండదు. బట్ 1.5 మంత్ మనం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక సో కొంత పెరిగే ఛాన్స్ అనమాట. సో ఒకవేళ స్టాక్ స్పెసిఫిక్ మీరు తీసుకోలేకపోతే కనుక డిఫెన్స్ ఈటీఎఫ్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వన్ ఆఫ్ ద ఇదనమాట. నెక్స్ట్ మనం సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెక్టర్ డిఫెన్స్ సెక్టర్ కదా. నెక్స్ట్ సెక్టర్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కనుక డ్రోన్ స్టాక్స్ కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం ఏదైతే S-400 యూజ్ చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ అన్నింటిని కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. సో అందువల్ల ఈరోజు మనకి డ్రోన్స్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చాయి అనమాట. దాంట్లో మనం పరాజ్ డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే జెన్టెక్ కూడా మంచి స్టాక్ అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ 5% అప్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి సో డ్రోన్స్ సంబంధించిన స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ ఐడియా ఫోర్జ్ కూడా డ్రోన్స్ సంబంధించిన స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు 17-18% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఎస్టర్డే మనకి మంచి ర్యాలీ కనిపించింది. ఈరోజు కూడా సో డ్రోన్ స్టాక్స్లో ఈ స్టాక్ చాలా మంచి ర్యాలీ కనిపించింది గైస్. సో ఇది కూడా మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ద్రోణాచార్య స్టాక్ కూడా లాస్ట్ 3 డేస్ బట్టి అప్ సైడ్ అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది, బట్ ఇది లోవర్ అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసే ఛాన్స్ స్టాక్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇటువంటి స్టాక్స్తో. సో ఇది మనకి ద్రోణాచార్య. సో డ్రోన్ స్పెసిఫిక్ స్టాక్స్ కూడా కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉందన్నమాట. ఆ స్టాక్స్ మనం చూస్తే కనుక జెన్టెక్ కానివ్వండి, ఐడియా ఫోర్జ్ కానివ్వండి, ద్రోణాచార్య కానివ్వండి, పరాజ్ డిఫెన్స్. సో ఈ స్టాక్స్ మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఈ 2 సెక్టర్స్ బాగా ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. డిఫెన్స్ స్టాక్స్ కానివ్వండి, డ్రోన్ స్టాక్స్ కానివ్వండి, కొంత బాగా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల. ఫర్దర్గా ఏమైనా వార్ కంటిన్యూ అయితే ఈ 2 స్టాక్స్ మనకి సో బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది, ఫర్దర్గా కూడా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సెక్టర్స్ కాకుండా ఇంకొన్ని సెక్టర్స్ సో ఏదైతే డైరెక్ట్గా కాకుండా కొంత సో ఇండైరెక్ట్గా మనకి కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉందన్నమాట. ఆ స్టాక్స్ మనం చూస్తే కనుక నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఐటీ సెక్టర్ అనమాట. సో ఐటీ సెక్టర్ అంటే ఏంటి, మార్కెట్స్ వార్ వల్ల ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పడతాయి కదా అని అనుకోవచ్చు, బట్ సైబర్ అటాక్స్ కూడా జరుగుతాయి అనమాట. డైరెక్ట్గా మనకి మిసైల్స్ లేకపోతే సో ఎక్విప్మెంట్ ఏదైతే మిలిటరీ ఎక్విప్మెంట్ వాటి వల్లే అటాక్స్ అనేవి జరుగుతాయని ఎప్పుడు అనుకోకూడదు. కొన్నిసార్లు సైబర్ అటాక్స్ జరుగుతాయి అనమాట. సో సైబర్ అటాక్స్ వల్ల మన ఇండియన్ సిస్టమ్ సైబర్ అటాక్కి గురి కాకుండా కొన్ని కంపెనీస్ మనకి డిఫెన్స్ ఏదైతే ఇండియన్ డిఫెన్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఆ స్టాక్స్ స్లైడ్గా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టెక్ మహీంద్ర అనమాట. సో టెక్ మహీంద్ర కొంత డిఫెన్స్ వాళ్ళకి సో సైబర్ అటాక్స్ కాకుండా కొంత హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1800-1900 లెవెల్స్ దగ్గర నుంచి మంచి ఫాల్ తర్వాత మంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 1500 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి కొంత బెనిఫిట్ ఇచ్చే ఛాన్స్ అనమాట. అలాగే LTTS కూడా మనకి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. సో ఫర్దర్గా కూడా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ డిఫెన్స్ స్టాక్స్ అలాగే డ్రోన్ స్టాక్స్ ర్యాలీ ఇచ్చినట్టు ఈ స్టాక్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకి సైబర్ అటాక్ ఏమైనా జరిగితే అప్పుడు మనకి ఈ స్టాక్స్లో కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్. ఇంకొన్ని స్టాక్స్ లైక్ క్విక్ హిల్ కానివ్వండి, ఆ స్టాక్స్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి లాజిస్టిక్స్ సెక్టర్ గైస్. ఒకవేళ మార్కెట్స్ ఏదైతే ఈ వార్ వల్ల మనకి ఏంటి అంటే కనుక సో లాజిస్టిక్ కంపెనీస్ కొంత బెనిఫిట్ పొందుతాయి అనమాట. ఎందుకంటే సో ఏదైతే వార్ ఎక్విప్మెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కానివ్వండి, లేకపోతే కనుక వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడానికి కానివ్వండి, ఎవరైతే మన మిలిటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఫుడ్ సప్లై చేయడానికి కానివ్వండి. సో అలాగే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ స్టాక్స్ కొంత మనకి బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉన్నాయన్నమాట. స్లైట్ బెనిఫిట్ పొందే ఛాన్స్. ఒకవేళ వార్ సివియర్ అయితే కనుక సో వీటికి కొంత బెనిఫిట్ ఉండే ఛాన్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ కాంకర్. సో కాంకర్ కూడా సో కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్, బట్ ఇవి ఇండైరెక్ట్ స్టాక్స్ అనమాట. ఖచ్చితంగా పైకి వెళ్తాయని చెప్పలేం, బట్ ఒకవేళ సో ఉంటే కనుక ఈ స్టాక్స్ కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్. అలాగే బ్లూ డాట్ కానివ్వండి, బ్లూ డాట్ కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. సో ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి
మనకి బ్లూ డార్ట్ గురించి అనమాట. ఈ 2 స్టాక్స్ అనమాట. అలాగే ఎప్పుడైనా వార్ జరిగితే కనుక మనకి ఆయిల్ సెక్టార్ స్టాక్స్ కొంత బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనమాట. ఎందుకంటే కనుక మనం ప్రీవియస్గా కూడా చూస్తే కనుక యుక్రెయిన్ ఏదైతే రష్యా వార్ జరిగినప్పుడు సో మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ కంపెనీస్ చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. ఎందుకంటే సో ప్రైజెస్ పెరిగిపోవడం అందువల్ల సో కొన్ని స్టాక్స్ చాలా బాగా పెరిగాయి అనమాట. ఆ టైంలో మనం ఆయిల్ ఇండియా కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆయిల్ స్టాక్స్ బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేట్స్ అన్ని కూడా సో డీల్స్ అయిపోవడం సో అందువల్ల ఆ రేట్స్ అనేవి కొంత పెరిగే ఛాన్స్ అనమాట. సో స్టాక్ అయితే కనుక ప్రజెంట్ ఓవరాల్గా మంచి పాజిటివ్ ట్రెండ్లో ఉంది ప్రజెంట్. సో ఆయిల్ ఇండియా చూస్తే కనుక 400 నుంచి 410 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ ఓఎన్జీసీ కూడా మనకి సో పెరిగే ఛాన్స్ అనమాట. సో ఇది కూడా స్లైట్గా రివర్సల్ అనేది వచ్చింది. అప్సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇవి మనకి ఆయిల్ స్పెసిఫిక్ స్టాక్స్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే సెక్టార్స్ డిస్కస్ చేసామంటే ఫస్ట్ మనం డిఫెన్స్ సెక్టార్ చూస్ చేసుకున్నాం. సెకండ్ డ్రోన్ సెక్టార్ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇండైరెక్ట్గా మనకి బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉన్న సెక్టార్స్ ఏంటంటే కనుక ఐటీ సెక్టార్ స్టాక్స్ కానివ్వండి, లేకపోతే సో లాజిస్టిక్ సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ కానివ్వండి, లేకపోతే ఆయిల్ స్టాక్స్ కానివ్వండి కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ అనమాట. ఒకవేళ వార్ ఇంపాక్ట్ ఫర్దర్గా ఉంటే కనుక ఈ సెక్టార్స్తో కొంత ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇటువంటి సో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడు ఇప్పుడు దాకా మన ఛానల్ ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కనుక కొత్త టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ అని అడగొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంది. సో ఏదైతే పబ్లిక్ గ్రూప్ అనమాట. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా దాంట్లో అడగచ్చు. అలాగే మీరు ఇప్పుడు దాకా మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దాంట్లో కూడా సో యూస్ఫుల్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.